మీద కళాయి పెట్టుకొని కళాయిలో కాస్త నూనె పోసుకోవాలి. 4 గుడ్లు అక్కడ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకుని ఇలా 2 మిరపకాయలు తీసుకెళ్ళి మిక్సీలో గుజ్జు ఇలా తయారవుతుంది. ఆనియన్స్ని అలా కళాయిలో వేసుకోవాలి. అలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా ఎర్రగా కావాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కాస్త ఆవాలు వేసుకొని కాసేపు ఇలా ఎర్రగా అయ్యేంత వరకు మళ్ళీ కాస్త కరివేపాకు, కొట్టి పెట్టుకున్న మిరపకాయ తగినంత మాత్రమే వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఆహా కారం, ఓహో కారం అంటారు. సో మేము రాయలసీమ వాళ్ళం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం, ప్రాబ్లం లేదు మాకు. మీరు బయట వాళ్ళు కొంచెం చూసి వేసుకోండి. కాస్త పసుపు, ఓన్లీ పసుపే, మళ్ళీ కుంకుమ అట్లాంటి వేయకండి, ఇబ్బంది పడతారు. తర్వాత ఎగ్ అన్నీ పగలు కొట్టుకొని వేసుకోవాలి. ఇంకా బాగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకోవాలి. ఎగ్ కర్రీ తయారైంది, కాస్త తిని చూద్దాం. సూపర్ బ్రో, మందులేకి మంచి ఇంకా సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ఈరోజు ఏషియా కప్ ఇండియా వర్సెస్ యుఏఈ 8 గంటలకు సోనీ లైవ్లో వస్తుంది.